రాజమండ్రిలో వైసీపీ నేత అంబటి రాంబాబు విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు సామాన్య ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. 18 రోజుల రిమాండ్ అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వస్తున్న క్రమంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీ వల్ల నగరమంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ క్రమంలో అత్యవసర చికిత్స కోసం ఒక రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ ర్యాలీ మధ్యలో చిక్కుకుపోయింది. అంబులెన్స్ సైరన్ మోగుతున్న రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని బంధువులు వేడుకున్నా వైసీపీ కార్యకర్తలు ఏమాత్రం స్పందించలేదు. రప్పా రప్పా అంటూ నినాదాలు చేస్తూ డప్పు వాయిద్యాలతో రోడ్డును పూర్తిగా దిగ్బంధించి తమ హంగామానే కొనసాగించారు. ఒక నేరారోపణపై జైలుకు వెళ్లి వస్తున్న నేత కోసం ఇలా సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసుల్లో 18 రోజుల రిమాండ్ అనంతరం అంబటి రాంబాబు ఫిబ్రవరి 18, 2026 సాయంత్రం విడుదలయ్యారు. జైలు బయట ఆయన మాట్లాడుతూ, ఈ 18 రోజుల జైలు జీవితం తన పట్టుదలకు ఒక శిక్షణ అని, దీనిని తాను ఫుల్లుగా ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించారు. తన ఇంటిపై దాడి చేసి తన భార్య పిల్లలను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా గద్దెదించే వరకు తన పోరాటం ఆపనని శపథం చేశారు. తనను చంపేందుకు కూడా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. అంబటిని రిసీవ్ చేసుకోవడానికి మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు భారీగా కార్యకర్తలతో తరలివచ్చారు. జైలు బారికేడ్లను తోసుకుంటూ వైసీపీ కార్యకర్తలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తోపులాట జరిగింది. జైలు నుంచి జక్కంపూడి నివాసానికి వెళ్లే దారంతా పూలు చల్లుతూ, కార్ల ఫుట్ స్టెప్పులపై వేలాడుతూ రప్పా రప్పా అంటూ కార్యకర్తలు చేసిన రచ్చతో రాజమండ్రి ప్రజలు నరకం చూశారు. 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తీరులో, వారి అరాచక ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదని సామాన్య జనం మండిపడుతున్నారు. ప్రస్తుతానికి అంబటి రాంబాబు రాజమండ్రిలోనే బస చేయగా, గురువారం ఆయన విజయవాడ మీదుగా గుంటూరుకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే నగరంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబులెన్స్ ఘటనతో పాటు నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.